అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో యంగ్ ఇండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని ముద్దాడింది. ఓపెనర్ అరోస్ జార్జ్ 115 పరుగులతో చెలరేగాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులు చేసి విధ్వంసాన్ని సృష్టించాడు. ఇక కెప్టెన్ ఆయుష్ మాత్రే 62 పరుగులు, విహాన్ మల్హోత్రా 38 పరుగులతో రాణించారు. ఇక ఫిబ్రవరి 6న హరారే వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఫైనల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్ను ముగించాడు.